చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు చెల్లిస్తున్నానండి. మరి మనమందరం కూడా విజ్ఞాపన కొడుకు వచ్చినందుకు, మరి చక్కగా దేవుని పాటల చేత స్తుతించినందుకు, దేవుణ్ణి మరి కొనియాడుతూ మరి ఇంతవరకు ఆయన స్తుతించగలిగాము. మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది వాక్యం కనుక వాక్యంలోనికి వెళ్ళకముందు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కాళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి, పరలోకమందున్న మా దేవ, మీకే స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మహాకాశములు పట్టజాలని దేవ, అద్భుతకరుడమైన మా దేవ, ఆలోచనకర్తవనైన నా ప్రభువ, నీకే వందనాలయ, స్తుతి స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ రాత్రి కాలస్యమున తండ్రి నీ మందిరంలో మమ్మల్ని చేర్చి విజ్ఞాపన కూడికకు నా తండ్రి మమ్మల్ని నడిపించినందుకే దేవా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. పాటల చేత మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి వాక్యం తండ్రి ధ్యానిస్తుండగా మంచి సమయం మాకు అనుగ్రహింపచేశారు ప్రభా. వినటుకు వచ్చిన ప్రతి బిడ్డకు కూడా వినగల చెవులు గ్రహించి మనసును అనుగ్రహింపచేస్తురమ్మని, వాక్యం చేత అందరితో మీరు మాట్లాడుతురమ్మని తండ్రి, మా ఆత్మలకు నా తండ్రి ప్రభా ఏ మాటలు అవసరమైనవో తండ్రి అవి నీవు తండ్రి మాకు వివరింపచేస్తురమ్మని వేడుకుంటున్నాం ప్రభా. చెప్పబోతున్నాను కూడా మరుగుపరచండి, నా నోటికి మీ మాటలను అందించి మహిమఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా రక్షకుని మీ ప్రియకుమార్ క్రీస్తు వారి పరిశుద్ధ నామంన ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. దావీదు గారు రాసిన కీర్తనలండి. 15వ కీర్తన, దావీదు గారు రాసిన 15వ కీర్తన, దావీదు గారు రాసిన 15వ కీర్తన మనం చదువుకుందాం. యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవ్వడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవ్వడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. ఒక మాటను అడుగుచున్నాడు దేవుని సన్నిధిలో. మనం ఎప్పుడైనా అడిగామా ప్రభా ఆ పరలోకానికి రావాలంటే, లేదా కదా ఆ ఉన్నతమైన ఆ పరలోకానికి మేము చేరాలంటే ఏం చేయాలి కదా, ఎట్లా ఉంటే మేము ఆ పరలోకానికి వెళ్ళగలము, ఏమి చేస్తే మేము ఆ పరలోకానికి వెళ్ళగలము, మనం ఎప్పుడైనా ఆలోచించామా? మనం అలాంటివి ఎప్పుడు కూడా ఆలోచించాం కదండి. ఏం ఆలోచన చేస్తాం? ఏమి తిందామా, ఏమి తాగదామా, ఏమి ధరించుకుందామా, దినమెల్లా మనకి చింతనే కానీ దేవుని విషయంలో అసలు చింతనే లేదు. కానీ దావీదు గారు అడుగుతున్నారు కదా, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవ్వడు అని అడుగుచున్నాడండి. నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవ్వడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారెవ్వరు కదా. ఆ పరలోకంలో ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ గుడారంలో ఎవరు నివసింపగలరు? అందరూ వెళ్ళగలరా పరలోకానికంటే? అందరూ వెళ్ళరు కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు, అనేకులు ప్రవేశింప చూస్తారు కానీ అది వారి వలన కాదు, కొందరు మాత్రమే ఆ పరిశుద్ధ పర్వతంలో నివసింపదగిన వారు. ఆ కొందరు ఎలా ఉన్నారు, వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి కదా, వాళ్ళు ఎలా ఉంటే ఆ పరలోకానికి వెళ్ళగలరు, ఎలా ఉంటే ఆ పరిశుద్ధ పర్వతం మీద నివసింపగలరు అనేది ఇక్కడ ఈరోజు దేవుడు మనకు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడట. అయితే యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటాడు. ఈ సంఘానికి అందరూ వస్తారు కదా. సంఘం అనగానే అందరూ వస్తారు. ఇందులో దొంగలు ఉంటారు, ద్రోహులు ఉంటారు, వ్యభిచారులు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు కదా. రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు రక్షణ పొందుకొని ఇక్కడి వరకు వస్తారు, మందిరం వరకు వస్తారు. తర్వాత ఇక్కడి నుంచి మన ప్రయాణం ముగించిన తర్వాత పరలోకానికి వెళ్ళగలమా అనేది మనము ప్రశ్నించుకోవాలి. అక్కడికి చేరడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడికి చేరడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తాం. కానీ మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను పరలోకం వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు ఏమనుకోవాలి? నేను పరలోకం వెళ్ళాలి కదా, నా గురి అంతా పరలోకమే అనేసి మనం అనుకోవాలి. అయితే అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీద ఈ పాప ప్రపంచంలో రక్షింపబడిన ప్రతి విశ్వాసి కూడా ఎలా బ్రతకాలి అన్నది ఇక్కడ దేవుడు చక్కగా మనకు వ్రాయించాడండి. ఇక్కడ మనం గమనిస్తే ఆయన అడుగుతున్నాడు కదా, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవ్వడు అంటున్నాడు. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ఇక్కడ మనకు సెలవిస్తున్నాడు. కీర్తన 140:13 కూడా ఇదే మాట మనం అక్కడ చూసుకున్నట్లయితే, కీర్తనలో 140వ కీర్తన 13వ వచనం మనం గమనిస్తే, కీర్తనలు 140:13 కీర్తనలో చూద్దాం ఒక మాట. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఎవరు నివసిస్తారంట ఆయన పరిశుద్ధ పర్వతం మీద? ఎవరు నివసిస్తారంట ఆయన పరిశుద్ధ పర్వతం మీద? ఎవరు నివసిస్తారు ఆయన ఉన్న స్థలంలో? ఎవరు వెళ్ళగలరు ఆ పరలోకానికంట? యథార్థవంతులు
నీ సన్నిధిని నివసించెదరు. ఇక్కడ ఏమంటాడు ప్రశ్న? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అక్కడ ఎవరు నివసిస్తారంటే ఇక్కడేం చెప్తున్న 140 కీర్తనలో నిశ్చయముగా నీతిమంతులు. నిశ్చయం అంటే ఇది ఖచ్చితంగా, నిశ్చయముగా నీతిమంతులు నీ నామంకి ఏం చేస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసిస్తారు. దేవుని సన్నిధిని నివసింపదగిన వాడు, దేవుని సన్నిధిని అతిథిగా నిలవదగిన వాడు ఎవరంటండి? ఎవరు? యథార్థవంతులు. యథార్థవంతులే ఆయన ముఖ దర్శనం చేస్తారని కూడా కీర్తనలో ఉందన్నమాట. యథార్థవంతులే ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారన్నమాట. మనం కిందికి వెళ్ళినైతే 15వ కీర్తనలో చూసుకున్నట్లయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. రక్షింపబడినవాడు ఎలా ఉండాలంట? యథార్థమైన ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉంది? ఈరోజు మనం సరి చేసుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన ఎలా ఉంది? యథార్థంగా ఉన్నావా? యథార్థంగా ఉండడం అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించిన వచ్చిన మాట ఎక్కడి నుంచి వస్తుందంట? దుష్టు నుండి వస్తుందని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. యథార్థంగా ఉన్నామా? ఒకప్పుడంటే మోసం చేసాము, ఒకప్పుడంటే కళ్ళాలాడే మాట్లాడాం, ఒకప్పుడంటే మరి అసూయ, ద్వేషం అన్నీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రక్షింపబడిన మనం ఎలా ఉండాలి? మన జీవితాన్ని ఎలా కొనసాగించాలి? యథార్థముగా, నమ్మకంగా దేవుని సన్నిధిలో మనము కొనసాగించాలి. క్రైస్తవులు అంటేనే ఎలా చెప్పుకోవాలి పక్కన వారు? వీళ్ళు యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు, నమ్మకస్తులు. వారు ఒక్కసారి మాట ఇచ్చారా అంతే కదా, నష్టం కలిగినా వారు మాట తప్పరు. వాళ్ళు అట్లా మోసం చేయరండి, వాళ్ళు క్రైస్తవులండి అని మన గురించి ఏం చెప్పాలి? ఇతరులు సాక్ష్యం చెప్పాలి. అలా చెప్పగలిగేంత విధంగా మన ప్రవర్తన ఉందా? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, అలా ఉందా మన ప్రవర్తన? ఒకసారి మనం సర్చ్ చేసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ఎలా ఉండాలంటమ్మా? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలకాలి. హృదయపూర్వకముగా నిజము పలకాలి. చాలా మటుకు ఏం చేస్తారంట? అబద్ధాలు ఆడుతున్నారు, కల్లాలాడుతున్నారు కదా. ఇవి అసహ్యము. అవి ఆయన అంటాడు, అబద్ధాలాడు నాలుకనైనా పెరికి వేస్తారన్నాడు. అబద్ధాలాడు వారు ఎక్కడికి పోతారంట? ప్రకటన గ్రంథంలో అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అబద్ధము మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. ఎవరైనా కొడతారా మనల్ని? ఎవరు మనల్ని కొట్టారు? యథార్థంగా ఉందాం అంతే దేవుని సన్నిధిలో కదా. వాళ్ళు మాట్లాడరో, మనల్ని ద్వేషిస్తారో, ప్రేమిస్తారో, అది వాళ్ళ చాయిస్ అంతే. మనం మాత్రము దేవుని పక్షాన ఎలా నిలబడాలి? యథార్థంగా, నమ్మకంగా. అయ్యో నేను యథార్థంగా మాట్లాడితే, ఉన్నట్టుగా మాట్లాడితే మళ్ళీ వీళ్ళు నాకు దూరం అవుతారేమో అని అనుకుంటున్నామేమో. అయినా పర్వాలేదు, వదిలేయండి. వాళ్ళు వస్తే ఎంత, రాకుంటే ఎంత, వారు మాట్లాడితే ఎంత, మాట్లాడకపోతే ఎంత. కానీ మనం ఎలా ఉండాలి? దేవుని సంతోష పెట్టేవారుగా, యథార్థంగా, నమ్మకంగా ఉండాలి. ఎప్పుడు కూడా మనుషులు ఏమనుకుంటారో, ఈ మాట మాట్లాడుతనేసి మనుషులను సంతోష పెట్టడానికి ఏం చేస్తున్నామంట? అబద్ధాలు ఆడుతున్నాం, కల్లాలు ఆడుతున్నాం, మోసపు మాటలు మనము మాట్లాడుతున్నాం. వీటన్నింటి బట్టి మనుషులు సంతోషపడుతున్నారేమో, కానీ దేవుడైతే దుఃఖిస్తున్నాడు. అయ్యో నా బిడ్డ రక్షణ పొందుకొని ఎందుకు ఇలా ఉంది నా బిడ్డ కదా, నా బిడ్డ ఏం చేయాలి? యథార్థంగా ఉండలేకపోతుంది, నా ఎడల నమ్మకంగా ఉండలేకపోతుంది, ఏంటి నా బిడ్డ ఇలా ఉందని ఆయన నీ ఎడల ఏం చేస్తాడని దుఃఖించేవాడిగా ఉంటాడు. కనుక మనం ఎలా ఉండాలంట? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు? యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంట? నీతిని అనుసరించాలి. మనం ఒక మాట గమనిస్తే ఇప్పుడు పిల్లలకి కథలు చెప్పేవారే లేరు కదా. కథలు చెప్పేవారు లేరు. పిల్లలకి ఏం చేస్తున్నారు? వాడు ఏడిస్తే ఫోన్ ఇస్తారు కదా. ఆకలి అయితే అన్నం తినిపేయాలన్నా ఫోన్ ఇచ్చేస్తారు. వాడు అల్లరి మానాలన్నా ఫోన్ ఇస్తాడు. కూర్చోబెట్టుకొని లేదా పడుకునేటప్పుడు పిల్లలకి నీతి కథలు చెప్పేవారు లేరు. మేము పిల్లప్పుడైతే ఏం చెప్పేవారంటే మాకు నీతి కథలు చెప్పేవారు. ఒక కథ చెప్పేది, అందులో నీతిని చెప్పేవారు. అంటే ఈ కథకంత భావం ఇది, ఇలా నీతిగా ఉంటే అది నీకు మేలు అన్నట్టుగా. కానీ ఈనాడు ఆ కథలు చెప్పేవారే లేరు. పూర్వం ఏమేం కథలు ఉండేటివి? చందమామ కథలు ఉండేటివి, బాలమిత్ర కథలు ఉండేటివి. ఆ బుక్స్ తెచ్చుకొని చదువుకునే వాళ్ళు కొంతమంది పిల్లలు, పెద్దలు చదివి పిల్లలకు చెప్పేవారు, లేదా గ్రంథాల్లో మాటలు పిల్లలకు వివరించేవారు. అలా చెప్పి పిల్లల్ని చక్కగా పెంచారు. ఈనాడు అలా పెంచే తల్లులు కరువైపోయారండి. ఈనాడు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారంటే సెల్లు ఇచ్చేస్తారు కదా. 6 నెలల పిల్లోనికి సెల్లు ఇచ్చేస్తున్నారండి కదా. 6 నెలల పిల్లోనికి సెల్లే, సంవత్సరం పిల్లోనికి సెల్లే. ఎవరు ఏడ్చినా, దగ్గినా, తుమ్మినా వెంటనే మనకి ఏమి ఇచ్చేస్తున్నారు? సెల్లు, పో ఆడుకోపనేస్తున్నారు. నీతిని నేర్పించలేరు కదా. పిల్లలకు మంచిని తెలియజేయడానికి పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారంటే వాళ్ళు నీతి అంటే ఏంటో తెలియదు,
నమ్మకం అంటే ఏంటో తెలియదు, యథార్థం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు చేసిందే వాళ్ళకు కరెక్ట్గా అనిపిస్తుంటుంది. కనుక మనం ఇక్కడ గమనించాలి, ప్రభు ఏం చెప్తున్నంట, హృదయపూర్వకముగా కదా, ఇక్కడ యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఫస్ట్ క్రైస్తవులు ఎలా ఉండాలంట, ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. రెండోది ఏంటంటే నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించాలి, అనీతిని కాదు. అనీతిమంతులు పరలోక రాజ్యం ప్రవేశించలేరు. నీతిమంతుల కుటుంబం వర్ధిల్లును, నీతిమంతుల క్షేమం కలుగును కదా. నీతిమంతులు భిక్షమెత్తుట ఎప్పటి నుంచి అంటుండో దావీదు గారు, నేను బాల్యం నుండి చూస్తున్నా, ఇప్పుడు వృద్ధుడిని అయ్యాను. నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను చూడనే లేదంట. అంటే దేవుని కోసం నీతిగా నిలబడితే దేవుడు నిలబడతాడు వారి పక్షాన కదా. నా వైపు తిరుగు, నేను నీ వైపుకి వస్తానంటున్నాడు దేవుడు. కనుక మనం ఎవరి పక్షాన ఎలా ఉండాలంట, నీతిని అనుసరించే వారిగా ఉండాలి. లోకమంతా అనీతిగా ఉంది, కానీ నీవు మాత్రం క్రైస్తవుడా ఎలా ఉండాలంట, నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికి చూపించాలి. నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి కదా. నీవు నీతిగా మరి బ్రతకాలంటాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించాలి. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మీకు ఏం కావాలో నాకు ముందుగానే తెలుసు, ఏమి తిందమో ఏమి తాగదమో ఏమి ధరించుకుందామో అని వదిలేయండి. ఏమన్నాడు, కాగా మొదట నా నీతిని అనుసరించండి. ఆయన ఏమన్నంట, నా నీతిని, నా రాజ్యాన్ని మీరు అనుసరించండి, వెంబడించండి. మొదట ఏం చేయాలి, మనము దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని అనుసరించాలి. ఇక్కడ అదే భక్తుడు చెప్తున్నాడు, యథార్థమైన ప్రవర్తన మనం కలిగి ఉండాలి, నీతిని అనుసరించే వారికి మనం ఉండాలని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకేంటంటే హృదయపూర్వకముగా నిజము పలకాలి. చాలా మటుకు హృదయంలో ఒకటి ఉంటుంది, మనస్సులో ఒకటి మాట్లాడుతుంటారు కదా. హృదయంలో ఒకటే ఆలోచన ఉంటుంది, బయటేమో కపటపు మాటలు. అలాంటి మాటలు వద్దంటున్నాడు. అలా మాట్లాడితే నువ్వు పరలోకానికి పోవు. నువ్వు పరలోకానికి పోవాలంటే 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటేంటంట, యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. రెండోది ఏంటంట, నీతిని అనుసరించే వారిగా ఉండాలి. మూడోది ఏంటంట, హృదయపూర్వకముగా నిజము పలకాలి. హృదయపూర్వకముగా నిజము పలకాలి. మనము లోకంలో సమస్యలు కూడా చూసినట్లయితే కోర్టులో కూడా ఏం చెప్తారండి, ఒక బైబిల్ ముందుంచి దాని మీద సాక్ష్యం కదా, ప్రమాణం చేయించి అంతా నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పను అంటారు. సాక్షి ఏం చెప్తారండి, ఆ బైబిల్ మీద చేయబెట్టి అంతా నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పను అంటాడు. కానీ చెప్పేవన్నీ అబద్ధాలే. నిజం అనేది ఎక్కడ లేకుండా పోయింది, సత్యం అనేది ఎక్కడ లేకుండా పోయింది కదా. మరి యథార్థంగా మాట్లాడే వాళ్ళు కరువైపోతున్నారు, హృదయపూర్వకంగా నిజం పలుకువాడు కరువైపోతున్నారు. కానీ క్రైస్తవుడా, నీవు మాత్రం ఎలా ఉండాలంట, హృదయపూర్వకముగా నిజము పలకాలి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చూడండి. భక్తుడు అక్కడ రాస్తున్నాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం మనం గమనిస్తే, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం, యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. యథార్థంగా ప్రవర్తించేవాడు ఎవరంటండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు. అంటే దేవుని యందు భయభక్తులు గలవాడు మాత్రమే యథార్థముగా ప్రవర్తించగలడు. యథార్థంగా ప్రవర్తించలేదంటే అర్థం ఏంటప్పుడు, వానికి దేవుని భయము లేదు. దేవుని భయం లేదు, అందుకే వాడు యథార్థంగా మాట్లాడడం లేదు. క్రైస్తవుడే కానీ యథార్థంగా మాట్లాడలేదేమో, యథార్థంగా బ్రతకలేదేమో, యథార్థంగా జీవించలేదేమో. అయితే దేవుని భయభక్తుల వాడు ఏం చేస్తాడంట, యథార్థముగా ప్రవర్తిస్తాడు. ఇక్కడ ఎవ్వరు లేకపోవచ్చు, కానీ నేను ఒంటరిగా ఉన్నా, నేను చేసే మా పని కానీ, చూసే చూపు కానీ, చేసే ఆలోచన కానీ నా దేవుడు చూస్తున్నాడని దేవుని భయం ఉన్నవాడు మనుషులు ఉన్నా లేకపోయినా మోసం అంటూ చేయడు. యథార్థంగా వాడు బ్రతుకుతాడు. కారణం ఏంటి, పైన దేవుడు చూస్తున్నాడు. ఇలాగే యోసేపును కూడా మనం గమనిస్తే, యోసేపు పోతిఫర్ ఇంట్లో పని చేస్తున్నాడు కదా. పోతిఫర్ ఇంటి పైకి ఆయన ఒక అధికారిగా ఉన్నాడు. అయితే పోతిఫర్ భార్య ఏం చేసింది, అతని నమ్మకత్వాన్ని, అతని యథార్థతను ప్రేమించి ఆమె ఏం చేసిందంట, ఆయనని ఇష్టపడి ఏం చేస్తుందంటే ప్రతిదినం ఆయనతో సంభాషిస్తుంది, ప్రతిదినం ఆయనను ప్రెజర్ చేస్తుంది కదా. ఏమని చేస్తుంటే ఒకసారి ఆదికాండం చూద్దాం, అక్కడికి వచ్చేద్దాం. ఆయన ఎట్లా ఉన్నాడు చూడండి, ఆయన ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు మనం అది గమనిద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయంలో మనం గమనిస్తే 7వ వచనం నుంచి చూడండి. 39వ అధ్యాయం 7వ వచనం నుంచి, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి, ఎవరిమే, పోతిఫర్ భార్య కదా. అతని మరి మనం గమనిస్తే, అటు తర్వాత అతని యజమానుని భార్య ఏమంటంట యోసేపు మీద కన్ను వేసింది. కారణం ఏంటి, యోసేపు మరి ఆ ఇంట్లో ఎలా ఉన్నంట, నమ్మకంగా ఉన్నాడు,
నీతిని అనుసరించేవాడిగా ఉన్నాడు, యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఇలా ఉన్నారనుకోండి, ఎవరికైనా ఇష్టమే కదా. నమ్మకంగా యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నాను అనుకోండి, బయట ఎవరికైనా ఇష్టం. ఎంత చక్కగా మాట్లాడతాడు, ఎంత యథార్థంగా మాట్లాడతాడు, ఎంత నమ్మకంగా ఉంటాడు కదా. ఆ విషయాలు చూసి ఈమెం చేసిందంటే అతని మీద కన్ను వేసింది. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. ఏం చేసిందంట ఆమె? శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక ఏం చెప్తున్నాడు చూడండి, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన కదా. ఆమె ఏమంటుంది? నీ యజమానుడు లేడు, నీ యజమాని భార్య నేనే ఆజ్ఞయిస్తున్నాను, నాతో శయనించాలని అడిగింది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఎవ్వరు లేరు, పనివారు లేరు, యజమానులు లేరు, ఎవ్వరు లేరు. ఇదే అవకాశం అనుకొని ఆయన సద్వినియోగం చేసుకోవచ్చు, కానీ ఆయన అలా చేసుకోలేదు. ఇక్కడ ఎవ్వరు లేకపోయినా ఎవరున్నారు? ఆకాశమందు సర్వోన్నతుడైన దేవుడు నన్ను గమనిస్తున్నాడు. అది మనం గుర్తుంచుకోవాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు కదా. ఆ భయం ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడు యథార్థ ప్రవర్తన కలిగి ఉంటావని అర్థం. ఇక్కడ అదే చెప్తున్నాడు. యోసేపు ఏం చెప్తున్నాడంట? అయితే అతడు ఏం చేయలేదంట, ఒప్పక ఆయన ఏం చెప్తున్నాడు, నా యజమానుడు తనకు కలిగినది అంతయు నాకు అప్పగించాను. ఇంటిలో ఏముందో కదా, మరి ఆహార వస్తువులు అయితేమి, ధనధాన్యాలు అయితేనేమి, పనివారిని అయితేనేమి అన్నీ నాకు అప్పగించాడు. అన్నిటినీ నేనే చూసుకోవాలి, అన్నిటిపైన నాకు అధికారం ఇచ్చాడు అని చెబుతూ ఏం చెప్తున్నాడు చూడండి, నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఉన్నది ఏదో అతడు ఎరగడు. అంత చక్కగా యోసేపుకు సమస్తాన్ని మరి పోతిఫర్ అప్పగించాడు. అసలు ఆ ఇంట్లో ఏముందో ఏం లేదో ఎవరికి తెలియదంట? పోతిఫర్కే తెలియదంట. యోసేపుకు సమస్తాన్ని అప్పగించాడు. అంటే ఎంత నమ్మకం ఉంటే అప్పగిస్తారు చెప్పండి కదా. ఎంత యథార్థంగా ఉంటే తన ఇంటి ఎవరో పరాయి దేశస్తుడు, మళ్ళా ఆ దేశస్తుడు కూడా కాదు, కానీ పరాయి దేశస్తుడు అయినప్పటికీ తన ఇంట్లో పనివానిగా తెచ్చుకొని ఆ పనివాని యొక్క నమ్మకత్వాన్ని, యథార్థతను, ఆ నీతిని చూసి ఆ యజమాని ఏం చేశాడంటే సమస్తాన్ని అప్పగించాడు. ఒక్కోసారి యజమానికి తెలియదంటే ఆ ఇంటిలో ఏముందో ఏమి లేదంటే మీరు ఒకసారి ఆలోచించండి. అంత నమ్మకస్తుడైన యజమానికి నేను మోసము చెయ్యను, అందులో నా దేవుడు నన్ను గమనిస్తున్నాడు అన్నట్టుగా ఆడ ఏం చెప్తున్నాడంట, అయితే అతడు ఒప్పక నా యజమానుడు తన కలిగినదంతా నా చేతికి అప్పగించిన కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. అయితే ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవరిని కూడా లేడు. సమస్తం నాకు అప్పగించాడు, ఇంకా నాకంటే పైవాడు ఎవడు కూడా లేడు. ఫస్ట్ యజమానుడు, తర్వాత నేనే. నేను ఏం చేసినా కూడా నన్ను అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇదే అవకాశమని అనుకోలేదు యోసేపు. అయితే ఏం చెప్తున్నాడు ఆమెకు చూడండి, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. 9వ వచనం, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. అన్నిటిని అప్పగించాడు, నీవు అతని భార్యవైనందున. అయితే ఏమంటాడు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకొందునని తన యజమాని భార్యతో అనేను. ఏమంటాడంట, నా యజమానుడు నిన్ను తప్ప సమస్తాన్ని నాకు అప్పగించాడు, ఏముందో ఏమి లేదో నా యజమానికి తెలీదు. అయితే ఇది గొప్ప దుష్కార్యం, ఇంత గొప్ప దుష్కార్యం చేసి నా దేవుని ఎదుట నేను ఎలా బ్రతకగలను కదా. ఈ లోకంలో మనుషుని తప్పించుకొని తిరగగలం కదా, మనుషుని తప్పించుకొని తిరగగలం, కానీ దేవుని తప్పించుకొని తిరగగలం మనము. ఎందెందు వెతికినా అందందు ఆయన కలడు. ఒక భక్తుడు అంటాడు చూడండి 139వ కీర్తనలో, ఎక్కడ పోయినా ఆయన ఉన్నాడు అంటాడు చూడండి. 139వ కీర్తన మనం గమనిస్తే 9వ వచనం, 139వ కీర్తన 7 నుంచి చదువుకుందాం. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. భక్తుడు అంటాడు, నీ ఆత్మ యుద్ధ నుండి ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశంకి ఎక్కినను, నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొనినా. దేవుడు ఎక్కడున్నాడంటండి, ఎక్కడికి పోతున్నాయ్యా నేను కదా. ఏమంటాడు భక్తుడు, నీ ఆత్మ యుద్ధ నేను ఎక్కడికి పారిపోదునయ్యా, నేను ఆకాశం పోదాం అనుకోదు, ఆకాశం దాక్కుందాం అనుకోండి అక్కడ ఉన్నావు, పాతాళం దాక్కుందాం అనుకోండి అక్కడ ఉండవు. పోనీ వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలోకి వెళ్దాం అనుకోండి అక్కడ కూడా నీవు ఉన్నావు అంటాడు చూడండి. ఇక్కడేమంటాడు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకొను, అంధకారం నన్ను మరుగు చేయలేదు కదా, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండని నేను అనుకునేలా. చూడు, ఎక్కడికి వెళ్ళే ఉండడంట, దేవుని ఆత్మ ఉంది. ఎక్కడి వెళ్ళి ఆయన కనుచూపు ఉంది. పాతాళంలో దాక్కుంటావా, సముద్ర అగాధంలో దాక్కుంటావా, ఆకాశంకి ఎక్కుతావా, నువ్వు ఎక్కడికి పోతావు? మనిషిని కనపడకుండా ఈ ఊరు కాకుండా ఇంకో ఊరికి వెళ్ళి దాక్కోవచ్చు, కానీ దేవుని విడిచి ఎవరు ఎక్కడికి పోలేరండి, దాక్కోలేరు. అందుకే చెప్తున్నాడు యోసేపు ఏమంటంట, నా దేవుని ఎదుట ఎంత గొప్ప దుష్కార్యం ఎలా చేస్తాననుకొని ఆమె ఎద్దుండి ఆయన ఏమైపోయాడంట, పారిపోయాడంట, వస్త్రాన్ని విడిచిపెట్టి
పారిపోయాడు. అమ్మో ఇది గొప్ప దుష్కార్యం. అంత యథార్థంగా, అంత నీతిగా, అంత నమ్మకంగా యోసేపు ఎలా ఉన్నాడంటే పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. దీని తర్వాత కలగబోయే పరిమాణం యోసేపుకి తెలుసు. నేను ఇలా వదిలి వచ్చేసానే, తృణీకరించి వచ్చేసానే, ఆమె నా మీద లేనిపోని మాటలన్నీ చెప్పి నన్ను చెరసాలలో వేయించగలని అని తెలుసు. అయినా చెరసాలను అనుభవించడానికైనా, శ్రమలను అనుభవించడానికైనా, బాధలు అనుభవించడానికైనా సిద్ధపడ్డాడు. ఎవరి వ్యక్తి? నీతిమంతుడు, యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. ఇలాంటి వారే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వారు. అయితే మనకు వాక్యానికి వచ్చేద్దాం. 15వ కీర్తనలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు ఏం చేస్తాడంట? అట్టివాడు యథార్థంగా, నమ్మకంగా, నీతిగా ఉన్నవాడు ఏం చేస్తాడంట? అట్టివాడు నాలుకతో ఏం చేయడంట? కొండెములాడడు. నాలుకతో వ్యర్థమైన మాటలు మాట్లాడడు, కొండెములాడడు, బూతులు రానివ్వడు, కాచుకుంటాడు, నాలుకను కాచుకుంటాడు. అరే నా దేవుని యందు నేనున్నాను కదా, నా దేవుడు నన్ను పాపిని నన్ను రక్షించాడు కదా, మళ్ళా తిరిగి నాలుకతో ఎలా పాపం చేయగలను అనేసి పెదవుల నుండి ఆయన కుటిలమైన మాటలు రానివ్వడంట. ఇంకేమంటాడంట? కొండెపు మాటలు ఆయన రానివ్వడంట. చెలికాని కీడు కూడా చేయడంట అండి. అంటే యథార్థవంతుడు ఏం చేస్తాడంటే తన ప్రవర్తనను కాచుకుంటాడు. కూర్చున్నా కాచుకుంటాడు, లేచినా కాచుకుంటాడు, నడిచినా కాచుకుంటాడు. ఎక్కడ పోయినా నేను ఎలా ఉన్నా, నా మాట ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నన్ను నేను ఎలా ఉన్నానని పరీక్షించుకుంటుంటాడంటండి. నమ్మకమైన వాడు, నీతిగా ఉన్నవాడు, యథార్థవంతుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అట్టి వాడు ఏం చేస్తాడంట? నాలుకతో కొండములాడాడంట. తన చెలికానికి కీడు చేయడంట. ఇంకేంటంట? తన పొరుగు వాని మీద నింద మోపడం. ఎందుకంటే ఏమి మాట్లాడితే ఏమొస్తుందో, అగ్గో పైనుంచి నా దేవుడు నన్ను చూస్తున్నాడని తన జీవితాన్ని బహు జాగ్రత్తగా ఆయన కాపాడుకుంటాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఈరోజు పరీక్షించుకు మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా మనం రన్ చేసుకుంటున్నాం, నడిపించుకుంటున్నాం కదా? చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక 4వ వచనం చెప్తున్నాడు. ఇంకా అతడు ఎలా ఉంటాడంట? అతని దృష్టికి నీచుడు అసహ్యుడుగా కనపడతాడంట. అతని దృష్టికి ఎలా ఉంటాడంట? యథార్థవంతుని దృష్టికి నీచుడు అసహ్యునిగా కనపడతాడంట. అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని ఏం చేస్తాడంట? సన్మానించునండి. యథార్థవంతుడు ఏం చేస్తాడంట? యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించినంటే గౌరవిస్తాడండి. గౌరవిస్తాడు. కొందరికి దేవుని బిడ్డలంటే భయం ఉండదు, భక్తి ఉండదు. కనీసం అయ్యో దేవుని బిడ్డలు వస్తున్నారు కదా, మా విశ్వాసులు వస్తున్నారు అనేసి వారికి వందనాలు చెప్దాం అనుకోవడం కానీ చేయరు. వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా వారు తీసుకోరండి. కనీసం ఇంటికి పోయినా కూర్చోండి, రండి, నీళ్ళు తాగండి అని మర్యాద మంచి ఏమీ ఉండదండి. అంటే వారికి ఏమి లేదు, భయం లేదు, భక్తి లేదు. నిజంగా యథార్థవంతుడైతే, నమ్మకమైన వాడైతే, నీతిమంతుడైతే ఏం చేస్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు వాక్యము. అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని ఏం చేస్తాడంట? సన్మానించును. నా ఇంట్లో ఏమో ఉండాల్సిన అవసరం లేదు. నన్ను ప్రేమించి దేవుని యందు భయభక్తి గల ఒక విశ్వాసం నా ఇంటికి వచ్చాడంటే కనీసం మంచినీళ్ళు, అందుకే మనల్ని బట్టి ఏం చేశాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు? నువ్వు ఏదో పెట్టాలని ఆలోచిస్తున్నామ్మా, నువ్వేం పెట్టద్దు, నీ ఇంట్లో ఉచితంగా ఏముంటాయంట? నీళ్ళు ఫ్రీనే కదండి. ఇప్పుడంటే కొంటున్నాంలేండి కదా, నీళ్ళైతే ఫ్రీనే. అయితే ఆ నీటిని ఏం చేయాలి? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కదా, గిన్నె నీళ్ళు ఇచ్చినామంట వారి ఫలము పోగొట్టుకోరంట. మీరు ఏమో చేయాలని ఆలోచన చేస్తున్నారు. మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు గల బిడ్డ నీకు కనపడితే వారికి నమస్కారం, వందనాలు చేయడము కదా, మీ ఇంటికి వారు వస్తే చక్కగా వారిని రిసీవ్ చేసుకోవడం, ఇంట్లో ఉన్న నీళ్ళే కానీ ఇచ్చి ఏం చేయాలంటే ఆశీర్వాదం పొందుకోండి. నీళ్ళు ఇస్తేనే ఆశీర్వాదం వస్తుందంట కదా, నీళ్ళు ఇస్తేనే. కానీ ఇది నాడు ఏమైపోయిందంటే ఎక్కడ చూసినా క్రైస్తవులు ఎలా తయారయ్యారంట? వాళ్ళకి పెడితే మాకేమొస్తుంది, వీళ్ళకి పెడితే మాకేమొస్తుంది లెక్కలు చూసుకుంటారు. అందుకే కుటుంబాల్లో శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ప్రభు ఏమంటారట? ప్రవక్తని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందుకుంటాడు, దైవజనుని చేర్చుకునేవాడు దైవజనుని ఫలం. అంటే నువ్వు ఏమని నీ ఇంటికి చేర్చుకుంటున్నావో, కాపరిని చేర్చుకో, ప్రవక్తని చేర్చుకో కదా, దైవజనుని చేర్చుకో, వారి ఫలం నీకు వస్తుందన్నాడు. కానీ అలా చేర్చుకోవడం అయితే లేదు. కానీ ఈ యథార్థవంతుడు ఏం చేస్తాడంట? దేవుని యందు భయభక్తి గల బిడ్డలు ఎవరైనా సరే వారిని ఏం చేస్తాడంట? ఆయన సన్మానిస్తాడంటండి, గౌరవిస్తాడంటండి. తృణీకరించి తీసి పారేసి మాట్లాడా వ్యక్తి, తూలనాడా వ్యక్తి, భయము, అయ్యో నేను ఏమంటే ఏమొస్తుందో నాకు శిక్ష దేవుని యొద్ద నుండి కనుక అలా మాట్లాడు తోటి విశ్వాసి కదా, తోటి క్రైస్తవుడు. ఆయనను గౌరవిస్తే నేను దేవుని గౌరవించినట్ల, ఆయనను ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్ల, ఆయనను సన్మానిస్తే దేవుణ్ణి సన్మానించినట్ల అనే సత్యం ఆయనకు తెలుసు. కనుక వారిని ఏం చేస్తాడంటే ఆయన యెహోవా యందు భయభక్తుల వారిని సన్మానించును. అలానే నీచుని ఆయన సన్మానించాడు. నీచుని చూస్తే అసహించుకుంటాడు,
ఇట్లాంటి నీచుడు నా దేవునికి ఇష్టం లేదంటే నాకు కూడా ఇష్టం లేదు. నా దేవునికి ఏది ఇష్టం అది నాకు ఇష్టం. నా దేవునికి ఇష్టం కాదు నాకు ఇష్టం కాదు. నిజంగా దేవుని యందు భయభక్తుల వారు అది ఆలోచన చేస్తారండి. నీచులతో దొంగలతో సహవాసం చేస్తే అది దేవునికి నచ్చదు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇంకా అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడంట. యథార్థవంతుడు ఎలా ఉంటాడంట, ప్రమాణం చేస్తే అయ్యా నేను ఇది ఇవ్వాలనుకున్నాను సంఘానికి, అమ్మ ఇది నేను చేయాలనుకున్నా అని ఒకసారి మాట ఇచ్చాడు అనుకోండి, మాట ఇస్తే ఏం చేయడంట, నష్టము కలిగినా కూడా మాట తప్పరు. నష్టము కలిగిన మరి చాలామంది నారు ప్రమాణాలు చేస్తుంటారు కదా, సంఘానికి అది ఇస్తాను ఇది చేస్తానని. త్వరపడి కూడా మాట ఇవ్వద్దు అన్నాడు ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కదా. మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఆత్రపడి నువ్వేం చేయకూడదు, భక్తిహీనుడు ప్రమాణం చేసేట్టుగా నువ్వు చేయొద్దు. నువ్వేం చేయాలి, ప్రమాణం చేసినప్పుడు ఆలోచించాలి. అలా ఆత్రపడి ప్రమాణం చేసిన అన్ని సభ్యులు ఏమైపోయారంట, ఇద్దరు ఒక్కరోజే మరణం పొందారు. వాళ్ళు ఏం చేశారు, సంఘంలోని విశ్వాసులందరూ కూడా తమకు కలిగింది చరస్థిరాస్తులు అమ్మి తీసుకుని వచ్చి అపోస్తుల పాదాల వద్ద పెడుతుంటే వీళ్ళు కూడా మేము అమ్ముతాం, మాకు ఒక పొలం ఉంది అనుకున్నారు. ఇద్దరు అమ్మేశారు. అమ్మి ఏం చేశారంట, కొంత దాచుకున్నారు, కొంత తీసుకొచ్చారండి. కొంత దాచుకొని కొంత తీసుకొచ్చారు. పోనీ తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలి, యథార్థంగా ఉండాలి. అయ్యా మా పొలం అమ్మాం, ఇందులో ఇంత వచ్చింది, మా జీవనోపాధికి మేము కొంచెం దాచుకున్నామని అని యథార్థంగా ఒప్పుకొని ఉంటే వాళ్ళు బ్రతికేవారేమో. ఒప్పుకోలేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఆ పేదలు అడుగుతున్నారు, అమ్మ మీరు ఇంతకే అమ్మారా, అయ్యా మీరు ఇంతకే అమ్మారంటే మేము ఇంతకే అమ్మామనేసి అది ఒక సామెత ఉంది లోకంలో, అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలన్నట్టుగా భార్యాభర్తలు ఇద్దరు ఒక్క మాట మీద అబద్ధం చెప్పి అతికినట్టుగా చెప్పి ఒక్కరోజే ప్రాణం పోగొట్టుకున్నారు. 3 గంటల వ్యవధిలో భర్త చనిపోయాడు. 3 గంటలైంది ఇంకా రాలేదు. భార్య వచ్చింది, వెంటనే భార్య కూడా చనిపోయింది. నీ భర్త చనిపోయాడమ్మా, మోసుకొచ్చి పాతి వచ్చిన పాదాలు ఇంకా బయటనే ఉన్నాయి అన్నారు. అంతే, వెంటనే ఆమె కూడా పడి ప్రాణాలు విడిచింది. చూడండి, ఇలాంటి మాటల ద్వారా వాళ్ళు ఏమైనా ప్రాణాలు నిలుపుకున్నారా? దేవునికి మాటిస్తున్నావు. ఒక్కసారి సంఘములో మాటిచ్చావా, కాపరికి మాటిచ్చావా, ఎవరికి మాటిస్తున్నట్లా, దేవునికి మాటిస్తున్నట్లా. అది నష్టమైనా కూడా నువ్వేం చేయాలంటే దాన్ని జరిగించాలి. ఇది ఎవరు చేస్తారంట, యథార్థవంతుడు చేస్తారంటండి. యథార్థవంతుడు ఒకటి ఇవ్వాలనుకుంటాడు, లేదో కొంత సొమ్ము ఇవ్వాలి, దేవుని మీటింగ్స్ పెడుతున్నారు సంఘంలో కదా, నా వంతు ఏదైనా ఒక 100 రూపాయలు ఇవ్వాలనుకున్నాను అనుకోండి, 500 ఇవ్వాలనుకున్నాను అనుకోండి, ఆయన చూసుకుంటాడు, అయ్యో ఈరోజు ఇంట్లో 500 ఉంది, రేపు మీటింగ్స్ నేను ఇస్తాననే, ఏంటి నాకు ఈ కష్టం వచ్చింది అనుకొని మళ్ళా చూసుకుందిలే అనుకోడు యథార్థవంతుడు. సర్లే నేను ఈరోజు తీసుకొని పోయి ఇస్తాను, రేపటికి నా దేవుడు చూసుకుంటాడు అని నువ్వు నమ్మకంతో అడుగు ముందుకేసి ఇవ్వండి. ఆ రోజు దేవుడు నీకు ఆశ్చర్యకరంగా సహాయము చేస్తాడు. ఎందుకంటే ఇవన్నీ నా అనుభవములో నేను పొందుకున్నవి. నా విషయంలో కూడా ఎన్నోసార్లు ఇలాగే వచ్చింది. అయినా నేను దేవునికి మాట ఇచ్చాను అని ఇచ్చానా, మళ్ళీ వెంటనే ఏదో రూపకంగా దేవుడు నేను ఎంత ఇచ్చానో అంతే నాకు మళ్ళీ ఇస్తాడు. అప్పుడు ఆశ్చర్యపడతా, సంతోషపడతా, ప్రభా ఏంటి నాయనా, మనస్సులో బాధతో ఇచ్చాను కదరైనా, మరి వెంటనే నా బాధ నువ్వు చూసావా కదా, ఇది ఇస్తే నాకేమన్నా కష్టమా అనుకుంటే అయినా పర్లేదు, నా దేవునికి మాట ఇచ్చాను, మాట తప్పకూడదు అనుకొని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ అంతే నాకు ఇచ్చేస్తాడు. అంతకంటే ఇంకా డబల్ కూడా ఇచ్చాడు, 2 కూడా ఇచ్చాడు. అప్పుడు నేను ఆనందిస్తా, చూడు నా దేవుడు ఎంత నమ్మకం. ఈ చిన్న విషయంలో కూడా ఆయనే ఎంత నమ్మకంగా ఉంటే ఆయన బిడ్డనైనా నేనెంత నమ్మకంగా ఉండాలని మనము ఆలోచన కలిగి ఉండాలి. అందుకే అతడు ఏం చేస్తాడంట, ప్రమాణము చేస్తే నష్టం కలిగినా కూడా అతడు మాట తప్పడు, లెక్కలు వేసుకోడు. చాలామంది ఇస్తామని అంటారు, మాట ఇస్తారు, లెక్కలు వేసుకుంటారు కదా. లెక్కలు వేసుకొని మనకు లెక్కలు వేయడం చాలా ఇష్టం. ఎందుకంటే ఏదో మిగిలియాలనుకుంటాం. అమ్మాయి మనం ఏది మిగిలియలేం. యెహోవా ఆశీర్వదిస్తే అది అడ్డుకోవడం ఎవరి తరము కాదు. అది ఎన్నటికీ అలా నిలిచి ఉండాల్సిందే. నీకు నువ్వుగా ప్రయాసపడి ఏదో సంపాదించాలంటే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా మారదు. నువ్వు దేవుని విషయంలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా నిన్ను దేవుడు హెచ్చించేవాడిగా ఉంటాడు. అందుకే యథార్థవంతుడు ఏం చేస్తాడంట, నమ్మకంగా చూడండి, యథార్థవంతుడు ఏం చేస్తాడంట, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన ఏం చేయడంట, మాట తప్పడు. మాట తప్పని వాడే యథార్థవంతుడు. ఈరోజు ఆ లిస్టులో నేను మనం ఉన్నామా ఒకసారి పరీక్షించుకుంది. ఇంకేమంటాడు, తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడంట. తన సొమ్మును ఏం చేయండి యథార్థవంతుడు, వడ్డీకి ఇవ్వడం. తన సొమ్మును, మన సొమ్మును. ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది లేరు చెప్పండి, నిజంగా పేరుకే క్రైస్తవులు కానీ వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఎంతమంది లేరండి? 100కి 2 రూపాయలు, 5 రూపాయలు కదా, ఇంకా ఏదో వడ్డీలన్నీ ఇస్తుంటారు, 10 రూపాయలు ఎట్టెట్లో ఇస్తుంటారు.
అసలు క్రైస్తవులు వడ్డీకి ఇవ్వకూడదు, అది తప్పు. అవసరమైతే నీ చేత ఉంటే సహాయం చేయి. అమ్మ నీకున్నప్పుడు నాకు ఈ తల్లి అని చెప్పి ఇవ్వచ్చు, నీకున్నప్పుడు నాకు ఇవ్వన్నా అని చెప్పి ఇవ్వచ్చు, కానీ వడ్డీకి మాత్రము ఇవ్వకూడదు. యథార్థవంతుడు ఆ లిస్టులో ఉన్నాడండి. యథార్థవంతుడు ఏం చేస్తాడంట, తనకు కలిగిన సొమ్మును ఎప్పుడు కూడా వడ్డీకి ఇవ్వడు. మన వాళ్ళు వడ్డీలకి ఇస్తారు, టర్న్ చేస్తుంటారు, కానీ వాళ్ళ కుటుంబంలో ఏముండదు, శాంతి సమాధానం ఉండదు. వాళ్ళు వడ్డీలు తీసుకొని సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది ఏదో రూపకంగా బిడ్డల ద్వారానో కుటుంబంలో ఏదో రూపకంగా అనారోగ్యాల ద్వారానో వెళ్ళిపోతుంది, అది స్థిరంగా అయితే ఉండదు. అయితే ప్రభువు చెప్తున్నారు చూడండి, మరి వడ్డీకి ఇవ్వకూడదంట. మనం అన్యులైతే అది వాళ్ళకి వేరు, వాళ్ళకి వాక్యం తెలీదు. మనం ఎవరమండి, క్రైస్తవులం. మనం ఏమి ఇవ్వకూడదంట, వడ్డీ ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ ఏమిటంట, ఈ యథార్థవంతుడు ఏం చేస్తాడంట, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు. ఆపద అక్కరంటే ఇంకా సహాయం చేస్తాడే కానీ వడ్డీకి మాత్రం ఇవ్వడంట. తన ద్రవ్యంను వడ్డీకి ఇవ్వడు. నిరపరాధిని చెరుపుటకై లంచము కూడా పుచ్చుకొనడంట. నిరపరాధిని చెరుపుటకి ఏం చేయడంట, లంచము కూడా పుచ్చుకొనడు. లంచం వస్తుందనగానే ఇన్ని లక్షలు నీకు ఇస్తాం, ఈ కేసును మార్చాలి కదా, ఈ కేసును తిప్పేయాలనగానే చాలామంది ఆశిస్తారు. కానీ యథార్థవంతుడు ఏమంటాడు, ఫస్ట్ లై పైకి తీసుకొని ద్రవ్యం నాకు అవసరం లేదు, నేను కరెక్ట్గా వాదిస్తానంటాడు. అవునా కాదా? అలా ఉండాలి మనం కూడా. ఇక్కడ ఏమంటాడు ఆయన, తన సొమ్మును వడ్డీకి ఇవ్వడంట. మరి నిరపరాధిని చెరుపుటకు ఆయన ఏం చేయడంట, లంచం పుచ్చుకున్నాడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడ్డంటండి. ఈ ప్రకారం చేసేవాడు ఏంటంట, ఎన్నడూ కదల్చబడడు. అంటే ఎక్కడుంది ఈయన పునాది, బండ మీద ఉంది. ఈయన పునాది ఎక్కడుందంట, బండ మీద ఇల్లు కట్టువాడు ఎన్నటికీ కదల్చబడడు. ఇసుకలో ఇల్లు కట్టువాడు గాలి వచ్చినా తుఫాను వచ్చినా పడిపోతారు. కానీ ఈ యథార్థవంతుని పునాది ఎక్కడుంది, బండ మీద కట్టబడింది. క్రీస్తునే బండ మీద కట్టబడింది. అతడు యథార్థంగా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు, నీతిని జరిగిస్తున్నాడు, కల్లాలాడు మాట్లాడు కదా, వ్యర్థమైన మాట్లాడిన పలకడు, దేవుని భయభక్తి గలవారుగా అని ఉన్నాడు. నీచుడు అతనికి అసహ్యంగా ఉంటాడు, తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడు కదా. ఇంకేంటంటే నిరపరాధం చెరుపుటకైనా లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారంగా జరిగించేవాడు ఎలా ఉంటాడంట, యథార్థంగా. మరి ఈ ప్రకారం జరిగించేవాడు ఎప్పటికీ కూడా కదల్చబడడంటండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయం చూద్దాం. అక్కడ కూడా కొన్ని మాటలు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం మనం గమనిస్తే, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వల్ల వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా తన చెవులను మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థలముల మీద నివసిస్తాడంటండి. యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవరంటున్నాడు ఇక్కడ, అక్కడ ఏమన్నాడు, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడంటే ఎవరు ఉండగలరంట, నీతిని అనుసరించేవాడు, యథార్థంగా మాట్లాడుచు. అదే మాటలు ఇక్కడ కూడా యెషయా గారు చెబుతున్నారు. నీతిని అనుసరించి నడుచుకునేవాడు, యథార్థంగా మాట్లాడేవాడు. మరి తన లాభమును కదా, నిర్బంధం వలన వచ్చు లాభమును ఆయన ఏం చేస్తాడంట, ఉపేక్షిస్తాడంట. లంచము కూడా అతడు తీసుకోకుండా తన చేతులను మలుపుకుంటాడంట. హత్యను మాట వినబడకుండా తన చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కన్నులను మూసుకున్న వాడు ఎక్కడ ఉంటాడంట, ఉన్నత స్థలముల మీద ఉంటాడంట. ఎక్కడ ఉంటాడంటే ఇలాంటి వ్యక్తి ఉన్నత స్థలం మీద. ఎవరుంటారు ఉన్నత స్థలముల మీద? ఎవరుంటారు? నీతిని అనుసరించేవారు, యథార్థ ప్రవర్తన కలిగి ఉండేటువంటి వాడు, లంచం తీసుకొనివాడు, ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వనివాడు. ఇలా అన్నాం అనుకోండి, ద్రవ్యం వడ్డీకుంటే ఎట్లండి, ఎలా బతుకుతాం ఈనాడు సమాజంలో? మనకెన్నో ఉంటాయి కదా. ఇంట్లో భర్త తెచ్చే సంపాదన వల్ల ఎలా మనం బ్రతకగలం? ఆయన తెచ్చింది అంత ఇంత వడ్డీకి ఇస్తే వచ్చిన డబ్బులతో మన పిల్లలకు చదువులకు అవుతుంది, మనకు కావాల్సిన మరి అన్ని వస్తువులు తీసుకోవడానికి అవుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడిన ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. నీతిమంతుని వచ్చుబడి కొంచెమే అంట. ఆ కొంచెములు కూడా వారికి ఏముంటుందంట, సమాధానం నెమ్మది అనేది ఉంటుందండి. కోట్లు ఉన్న సమాధానాన్ని ఎవరు కొనలేరు. కోట్లు ఉన్నాయి అనుకోండి, కోట్లు ఉన్న సమాధానం లేదని చాలామంది ఏం చేశారంట, తమకున్న కోట్ల ఆస్తిని ట్రస్ట్లకు రాసిచ్చేశారు. ట్రస్ట్లకు రాసిచ్చే వాళ్ళు
మరి సాధువులుగా మారిపోయే వాళ్ళు ఎంతోమందిని మన సమాజంలో చూస్తున్న కారణం ఏంటయ్యా? ఇన్ని కోట్ల ఆస్తిని నువ్వు ట్రస్ట్కి రాసిచ్చావు, నువ్వు నీ బిడ్డ ఎలా బ్రతుకుతారంటే, ఈ కోట్లు ఉన్న ఒకటి లేకుంటే మాకు నెమ్మది కావాలయ్యా, మాకు సమాధానం కావాలి, క్షేమం కావాలి. నీకు సమాధానం, క్షేమము, నెమ్మది ఎప్పుడు వస్తుందో తెలుసా? దేవుని మాటల ప్రకారంగా నీవు బ్రతికితే. ఏదో డబ్బుంటే మనకు సమాధానం వస్తుందని, డబ్బుంటే మనకు క్షేమం వస్తుందని, డబ్బుంటే మనకు అన్నీ అనుకూలంగా ఉంటాయని అనుకోవడము పొరపాటు. డబ్బుంటే ఇవన్నీ కూడా రావు, కానీ దేవుడు నీలో ఉండాలి, దేవుని మాటలు నీ యందు ఉండాలి. అందుకే యథార్థ ప్రవర్తన కలిగి మనము మరి ఉండాలి, నీతిని అనుసరించే వారిగా ఉండాలి, హృదయపూర్వకంగా నిజము పలికేవాడుగా ఉండాలి. అలా ఉన్నవాడు ఎక్కడ ఉంటాడంట? ఉన్నత స్థలముల మీద నివసించగలరని ఇక్కడ చెబుతున్నాడు. కీర్తన 24 కీర్తన మనం చూసుకున్నట్లయితే చివరిగా 24 కీర్తన 3-6 వచనం మనం చూసుకుందాం. 24 కీర్తన 3 నుంచి 6 వచనాలు. 24 కీర్తన 3 వచనం నుంచి 6 వచనాలు. సేమ్ అక్కడ మాటలు ఇక్కడ కూడా ఉంటాయి. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. అంటే అక్కడ అదే మాట పలికాడు, ఇక్కడ అదే మాట పలుకుతున్నాడు. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. అంటే వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకూడదు. వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవరు ఆశీర్వాదం నొందుతారటండి? ఎవరు ఆశీర్వాదం నొందుతారు? వ్యర్థమైన దాని మీద మనస్సు పెట్టుకోకుండా ఉండేవాడు, నిర్దోషమైన చేతులు కలిగినవాడు, శుద్ధ హృదయం కలిగినవాడు కదా, వాడంట యెహోవా వలన ఆశీర్వాదము పొందుకోగలడు. అలాంటి వాడే యెహోవా పర్వతం మీద, ఉన్నత స్థలముల మీద నివసింపదగినవాడు. కనుక ఈరోజు మనం ఎలా ఉన్నాం పరీక్షించుకుందాం. యథార్థంగా బ్రతుకుతున్నామా? నీతిని అనుసరించే వారిగా ఉన్నామా కదా? హృదయపూర్వకంగా నిజం పలికే వారిగా ఉన్నామా? కపట మాటలు మన నోటికి రానివ్వకుండగా కదా, కీడు మనం చేయకుండగా, మన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వకుండగా, ఇతరుల మీద లేనిపోయిన మాటలు మనం చెప్పకుండగా, లంచం పుచ్చుకొనకుండగా అలా నీవు ఉన్నట్లయితే, నీతిగా యథార్థంగా నీవు బ్రతికితే, నీకు ఎవరి ఆశీర్వాదం వస్తుందంట? యెహోవా వలన నీకు ఆశీర్వాదము వస్తుంది అంటాడు ఇక్కడ కదా. 4వ వచనం ఏమిటంట? కపటముగా ప్రమాణం చేయకు, నిర్దోషమైన చేతులను శుద్ధ హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం నందును. ఆయనను ఆశ్రయించువారు, యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే. ఆయనను ఆశ్రయించువారు, దేవుని సన్నిధి వెతుకువారు ఎలా ఉండాలంట? అట్టివారే అంటే నీతిగా, యథార్థంగా, నిర్దోషంగా కదా, నమ్మకంగా మనం బ్రతకాలి. అలా మనం బ్రతికితే ఆయన సన్నిధిలో, ఆయన పర్వతం మీద మనము నివసింపదగిన వారమని ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాం. కనుక మనం పరీక్షించుకుందాం. మనం యథార్థంగా ఉన్నామా? యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నామా? నీతిని అనుసరించే వారిగా ఉన్నామా? నమ్మకంగా ఉన్నామా లేదని మనం పరీక్షించుకొని, అలా లేకపోతే ఈ విజ్ఞాపన కొడుకులో ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం. ఆయన మాటల చేత మన జీవితాలని మార్చుకుందాం. దేవుడి వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించునుగాక. ఆమేన్.